ఈరోజైతే మనం చేయబోయే ఏసీ జనరల్ ఏసీ అండి. కామన్‌గా అన్ని ఏసీలు ఇదే మాదిరిగా ఉంటది. కానీ ఇది స్పెషలైజ్డ్ ఏసీలలో మంచి బెటర్ లైన్, బెటర్ కంపెనీ ఏదంటే టాప్ కంపెనీలలో జనరల్ ఒకటండి. ఇది ఎందుకు ఇంత టాప్ అంటే హర్బ్ కంట్రీలో కూడాను ఎంత హీట్ టెంపరేచర్‌లో కూడా ఈ ఏసీ నడుస్తది. ఇంకొకటేందంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కదండీ గన్ను. ఆ గన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎప్పుడైనా సరే కాయిల్‌కి టచ్ చేయకూడదు. కాయిల్‌కి టచ్ చేస్తే ఏమవుద్దంటే గన్ ఏ ప్రెషర్‌లో ఉందో మనకి తెలుసుకోవాలి కదా. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ మీద చేయాలి. ప్లాస్టిక్ మీద మనం టెస్ట్ చేసి గన్ కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసి వైడ్ యాంగిల్లో పెట్టుకొని సెట్ చేసి అప్పుడు దాన్ని మనం కాయిల్ మీదకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొట్టేటప్పుడు కూడా ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే పవర్ సప్లై ఎప్పుడైనా సరే రిమూవ్ చేసేయాలండి. కంపల్సరీగా స్టెప్లైజర్ నుంచి తీసేసేయాలి, ప్లగ్ తీసేసేయాలి. ఎందుకంటే ఇన్ కేస్ బై ఛాన్స్ వాటర్ వెళ్ళి అంటే షార్ట్ సర్క్యూట్ అయితే ఎవరైతే పర్సన్ అక్కడ సర్వీస్ చేస్తున్నాడో వానికి కంపల్సరీగా షాక్ కొడుతుంది. షాక్ కొడితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పవర్ రిమూవ్ చేసి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసారు కదా, కింద కొట్టాం మనం ఫస్ట్. తర్వాత లోపల బ్లోయర్ ఉంటుంది కదండి, ఎక్కువగా మనం అనుకుంటాం కండెన్సర్ కాయిల్కి డస్ట్ ఉంటుంది అనుకుంటాం కదా. చూసారు కదా, మనం ప్లాస్టిక్ కొడుతున్నా సరే ఎంత డస్ట్ వచ్చిందో చూసారు కదా. మనం బ్లోయర్ కొట్టాలండి. ఎందుకంటే ఎక్కువ శాతం డస్ట్ అనేది కాయిల్లో ఎంత ఉంటుందో అంతకంటే డబుల్ బ్లోయర్లో ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతుంటుంది కదా. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతుంటాయి, ఫ్యాన్ బ్లేడ్స్కి ఎట్లా డస్ట్ బ్లాకేజ్ అవుతుందో అదేవిధంగా ఈ బ్లోయర్ కూడా డస్ట్ బ్లాకేజ్ అవుతుంటుందండి. దానివల్ల గాలి అనేది ఫ్లోయెంట్గా బయటికి రాకుండా ఆగిపోతుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్గా ఒకటి కాయిల్, తర్వాత బ్లోయర్, ఇవి రెండు క్లీన్గా ఉంటేనే మనకి హెయిర్ అనేది ఫ్లోయెంట్ బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం కింద టెస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాయిల్కి మనం కొడుతున్నాం ఏదైతే మనం వాటర్. ఇప్పుడు చూడండి కాయిల్ అదే కొడుతున్నాం కదా, బాగా డెప్త్గా కొట్టాలండి. ఏదైతే గన్ ఉందో దగ్గర నుంచి కొడితే ప్రెజర్కి కాయిల్లో ఇక్కడ కాయిల్ మీద ఉండే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవాలి, అవతల బ్లోయర్ మీద పడి ఆ సింగ్ బ్లేడ్ మీద కిందకి రావాలి. అప్పుడు మనం మళ్ళీ ఫైనల్గా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి కూడా బ్లోయర్కి ఆ స్వింగ్ బ్లేడ్ కూడా కొడితే డస్ట్ అనేది మొత్తం చూసారు కదా ఎంత హెవీగా వస్తుందో డస్ట్. దానివల్ల మనం ఇంకా ఏసీ అనేది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది, కూలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. చూసారు కదా ఎంత డస్ట్ వస్తుందో. ఒక ఏసీకి మినిమం ఒక 10 to 15 మినిట్స్ అయితే వాటర్ ఇండోర్కి అయితే వాష్ చేయాలండి. అవుట్డోర్ చేసేటప్పుడు కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పవర్ రిమూవ్ చేయాలి, మేజర్ ఇది పవర్ రిమూవ్ చేయాలి. ప్లాస్టిక్ కొట్టే ఫస్ట్ మనం ఐరన్ కానీ, బయట అవుట్డోర్ అయితే ఐరన్ మెటల్కి చెక్ చేసుకోవాలి, ఇండోర్కి అయితేనేమో ప్లాస్టిక్ కొట్టుకోవాలి. యాక్చువల్గా ఈ బయట బ్యాక్ సైడ్ మనకి ఏసీలలో 3 పార్ట్లు ఉంటుంది, ఫ్రంట్, టాప్, బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఈ ఇండోర్ కండెన్సర్లో ఈ బ్యాక్ సైడ్ అనేది ఎవరు చేయరు, ఎందుకంటే వాళ్ళకి అంత ఇప్పి అంత హైట్కి వెళ్ళి చేయరు. దానివల్ల చూడండి ఎవరు కూడా చేయకుండా కండెన్సర్ కాయిల్ ఎట్లా అయిపోయింది చూసారా. మనమైతే మాత్రం బ్యాక్ సైడ్కి అయితే సర్వీస్ చేస్తామండి. ఎందుకంటే జెట్ వాష్ మనము అయితే బ్యాక్ సైడ్కి ఎంత కష్టమైనా సరే బ్యాక్ సైడ్ కండెన్సర్ కాయిల్కి మనం సర్వీస్ చేస్తాం. దానివల్లనే కూలింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, కూలింగ్ కూడా బాగుంటుంది, కస్టమర్కి మంచి బెటర్. ఒకసారి సర్వీసింగ్ చేసుకుంటే మళ్ళీ ఒక 6 months వరకు మళ్ళీ ఎంత వాడినా సరే ఏం అవసరం ఉండదు. దీనివల్ల కూలింగ్ కూడా హెవీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుందండి. చూడండి ఆ బ్యాక్ సైడ్ చూసారా ఎంత డస్ట్ వస్తుందో. అంటే దీని అంత డస్ట్ ఇప్పుడు వస్తుందని అంటే ఎప్పుడు దీన్ని సర్వీసింగ్ చేయలేదనే కదండి అర్థం. అంటే ఆ బ్యాక్ సైడ్ ఏదైతే లైన్ ఉందో దానికి 99% ఎవరు చేయరండి. మనం మాత్రం చేస్తాం, డెఫినెట్గా చేసిస్తాం ఏ కస్టమర్ కన్నా. కానీ కండెన్సర్ కాయిల్లో 3 పార్ట్లు ఉంటాయి ఇండోర్ కండెన్సర్లో. ఆ 3 పార్ట్లకి మనం సర్వీస్ చేసి మంచి కస్టమర్కి మంచి లైఫ్ ఉండాలా. ఏసీ ఇప్పుడు మనం సర్వీస్ చేస్తున్నాం కదండి, సర్వీస్ చేస్తే ఏసీకి యాక్చువల్గా ఇది వాటర్ వాడటం వల్ల ఫంగస్ పడుతుంది. ఈ ఫంగస్ అనేది అట్లా ఫంగస్ క్రియేట్ అయిందంటే అది అట్లా లేయర్గా క్రియేట్ అయ్యి అక్కడ వ్యాక్యూమ్ అవుతుంటుంది కదండి. బ్లోయర్ తిరుగుతున్నప్పుడు వ్యాక్యూమ్ అవుతుంటుంది కదా, ఆ కండెన్సర్ కాయిల్లో బ్లాకేజ్ అయిపోయి అదంతా ఫంగస్గా మారి మనకి బ్యాక్టీరియాస్ కూడా రావడం సహజంగా చూస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా రోగాలు రావటం, ఇవన్నీ ర్యాషెస్ రావటం, ఇవన్నీ ఇప్పుడు సమ్మర్లో మనం సడన్గా ఆన్ చేస్తే ఎట్లా, ఇప్పుడు ఏసీ సర్వీసింగ్ చేయకుండా ఆన్ చేస్తే దగ్గు వచ్చిందని చాలామంది ఇట్లనే చెప్తుంటారు. అందుకని ఏం చేస్తారంటే కస్టమర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీసింగ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. బాబు మీరు రండి, మీరు సర్వీసింగ్ చేసాకే మేము ఏసీ ఆన్ చేసుకుంటాం, 4 రోజులు లేట్ అయినా పర్లేదని చాలామంది దీని గురించి తెలిసిన వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు. ఈ విధంగా మనము 2 పార్ట్లకే కొట్టి బ్యాక్ సైడ్ కొట్టకపోతే సర్వీసింగ్ చేసిన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ బ్యాక్ సైడ్ చూసారా ఎంత నీట్గా అయిపోయిందో, చూసారు కదండి ఎంత నీట్గా అయిపోయింది. ఇంతకుముందు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది చూసారు కదా. ఈ మాదిరిగా ఇంత నీట్గా చేసుకుంటే ఏసీ అనేది గడిగడికి సర్వీసింగ్కి అవసరం ఉండదు, చాలా లైఫ్ ఎక్కువ వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది కండెన్సర్ కాయిల్. దీని పరిస్థితి చూడండి అంత ఇలా ఉంది, కష్టం. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి.
ఇది పరిస్థితి. సో కూలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఏముండదు. ఇప్పుడు సర్వీసింగ్ చేద్దాం. సో ఇదే బాబు కానీ అమ్మ ఫ్రెష్ వాటర్ వచ్చే పట్టాలన్నమాట. ఇట్లా ఫ్రెష్ వాటర్ రావాలి. అప్పుడు మీకు అదంతా చూడండి. ఇంకా చూశారు కదా ఎంత డర్టీగా ఉండదు. చూడండి ఎంత క్లీన్ అయింది. అవుట్ ఆయిల్ చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్ అయిపోయింది. సో ఇట్లా ఉన్నప్పుడు మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మొత్తం ఫిట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఆన్ చేస్తాను. చూసారా ఆన్ అయింది.